ఈ వైరస్ రాకుండా ఉండాలంటే చుట్టూరు గనక మనం జొన్న గానివ్వండి, లేదంటే మొక్కజొన్న గానివ్వండి, బోర్డర్ క్రాప్ లాగా మనం పంట చుట్టూ గనక 2 వరుసలు గనక మనం జొన్న గనక గానీ, లేదంటే మొక్కజొన్న గానివ్వండి, ఇలాంటివి వేసుకుంటే ఏమవుతుందంటే, అయి ఆకర్షించుకొని ఈ తెల్లదోమ అనేది రాకుండా ఉంటుంది. అలాగే పక్క చేలల్లో ఏదన్నా పెస్టిసైడ్ ఆళ్ళు పురుగు మందులు వాడకపోయినా, ఏమన్నా వాడకపోయినా కూడా మనకి దాని ఉధృతి రాకోకుండా కంట్రోల్ చేయడానికి బోర్డర్ క్రాప్ వేసుకోవాలి. అలాగే స్పొడాప్టర్ అంటే లద్దె పురుగు గానివ్వండి, ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఎర్ర పంటగా బంతిని కూడా నాటుకోవచ్చండి. బంతిని కూడా మనం నాటుకున్నట్లయితే ఎర్ర పంటగా ఈ లద్దె పురుగుని ఆకర్షించి ఈ మన ప్రధాన పొలంలో వేరుశనగ మీద గుడ్లు పెట్టకుండా దాని మీద పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఇలాంటివి కూడా చేసుకోవాలండి. అలాగే మనం చెప్పినట్టుగా ఈ పసుపట్లు కానివ్వండి, జిగురట్లు అలాంటి బ్లూ కలర్ జిగురట్లు పెట్టుకోవాలి. అలాగే అవకాశం ఉంటే మనం పక్షి స్థావరాలండి, అంటే ఒక ఎకరానికి కనీసం ఒక 7, 8 పక్షి స్థావరాలు కనుక మనం